So hi friends, welcome to Sri Media Academy. ఇవాళ మన వీడియో వచ్చేసరికి బెనిఫిట్స్ ఆఫ్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇవాళ. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ జాబ్ పొజిషన్స్. అంటే వీ కెన్ అప్లై ఫర్ మల్టిపుల్ జాబ్ పొజిషన్స్. అంటే లైక్ యూ కెన్ వర్క్ యాజ్ అనలిస్ట్, సో మేనేజర్ గాను, లేదంటే ఎగ్జిక్యూటివ్ గాను, లేదంటే లైక్ యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. అంటే బేసిక్గా మనం ఏంటంటే ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చండి. సో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మనకి మాడ్యూల్ వైజ్ ఉంటుందండి. ఎస్ఈఓ అని, సోషల్ మీడియా మార్కెటింగ్ అని, లేదంటే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ పైన, లేదంటే యూట్యూబ్ యాడ్స్ పైన, లేదంటే పీపీసీ పైన బేసిక్గా మీరు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్గా వచ్చేసరికి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి ఏంటంటే ప్రతి బిజినెస్ ఓనర్ కూడా తన యొక్క బిజినెస్ని ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు. సో మన ఇండియాలోనే కాకుండా ఏంటంటే అదర్ ఏరియాస్, అదర్ కంట్రీస్లో కూడా ఏంటంటే వీ కెన్ అప్లై ఫర్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్. అండ్ లైక్ వీ కెన్ ట్రై విత్ ఫైవర్, సో వీ కెన్ ట్రై విత్ అప్వర్క్. ఇలాంటి వెబ్సైట్స్ ద్వారా కూడా మనం ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేవి తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బిల్డ్ ఏ పర్సనల్ పోర్ట్ఫోలియో. అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ఎ వెబ్సైట్, అంటే మీ యొక్క వెబ్సైట్ క్రియేట్ చేయడం, లేదంటే ఓన్గా మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, లేదా ఓన్గా మీ యొక్క కంపెనీ స్టార్ట్ చేసుకోవడం. సో పర్సనల్గా మన ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ ఆపర్చునిటీ వైపు వెళ్ళడానికి సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హై డిమాండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటర్స్. అండ్ రైట్ నౌ 2024 ఇండియా ఈజ్ గ్రోయింగ్. అంటే ఇండియా మన ఎకానమీ పరంగా అండ్ దాంతోపాటు ఏంటంటే సో ఇండియాలో స్టార్టప్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఈ స్టార్టప్ కంపెనీస్ అన్నిటికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడైతే ఒక కంపెనీ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుందో డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ జాబ్స్. అంటే దిస్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ రైట్ నౌ ఫర్ డిజిటల్ మార్కెటర్స్. అండ్ లాస్ట్ పాయింట్ ఇస్ నో మ్యాండేటరీ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్గా మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేయాలి అంటే డెఫినెట్లీ దే ఆస్క్ అబౌట్, మిమ్మల్ని అడుగుతారు ఇలా మీకు బీటెక్ ఉందా, లేదంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా, గ్రాడ్యుయేట్ అని అడుగుతారు. బట్ వెన్ యూ ఆస్క్ మీ ఇఫ్ యూ ఆర్ లర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ దెర్ ఈస్ నో మ్యాండేట్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. సో మీ క్వాలిఫికేషన్తో పని లేదు. అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్, అంటే మీకు రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఉండి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్ దెన్ యూ కెన్ డూ దిస్ కోర్స్. అంటే బేసిక్గా మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకున్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ ఓనర్ అవ్వచ్చు, లేదంటే ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు. ఇఫ్ యూర్ రీస్టార్టింగ్ యువర్ కెరియర్, అంటే మీ యొక్క కెరియర్ని మీరు రీస్టార్ట్ చేసుకోవడానికి కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో కాకపోతే ఏంటి అంటే ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో వీ కెన్ అప్లై ఫర్ ఫ్రీలాన్సింగ్, యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో, అండ్ యూ కెన్ అప్లై ఫర్ జాబ్స్, మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు లైక్ యూ కెన్ స్టార్ట్ అ బిజినెస్ ఆల్సో. So these are the main benefits of digital marketing. So if you want similar videos, so you can subscribe to my YouTube channel. So we're going to upload new videos about digital marketing in further sessions. Thank you so much.